పోలింగ్ రోజు ఆ తర్వాత కూడా పల్నాడు జిల్లాలో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పలు చోట్ల టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు, వాహనాలను తగలబెట్టారు. దీంతో దేశవ్యాప్తంగా పల్నాడు జిల్లా పోలింగ్ అనంతరం ఘర్షణలతో వార్తల్లో నిలిచింది. దీంతో కౌంటింగ్ సమయంలో కూడా తిరిగి హింసాత్మక ఘటనలు జరగవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అల్లర్లు చోటు చేసుకోకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం జిల్లా ఎస్పీగా ఉన్న మల్లికా గారు పల్నాడు జిల్లాలో అత్యంత పకడ్బందీగా చర్యలు చేపట్టారు. పల్నాడు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు నరసరావుపేట పార్లమెంట్ కౌంటింగ్ జేఎన్టీయూ కాలేజీలో జరగనున్నాయి. దీంతో కౌంటింగ్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ల ఎగురవేతపై నిషేధం విధించారు. అదేవిధంగా కౌంటింగ్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. అనుమతి లేని వాహనాలు వస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రైట్ సైడ్